హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం న్యూ గేమ్. పేరు వచ్చేసి డిజైనర్ సిటీ. నేను ఇంతకుముందు ఆడాను అనమాట. అది ఇంతకుముందు ప్రోగ్రెస్ ఒకసారి ఇంతకుముందు కూడా చేయలేదు, అసలు ప్రోగ్రెస్ కూడా చేయలే. నార్మల్గా చేయాలంటే ఎక్కడి నుంచి నాకు లైట్ సెట్టింగ్స్ తెలుసు. ట్యూటోరియల్ కంప్లీట్ చేశాను, అంతే. ట్యూటోరియల్ ఒకటే కంప్లీట్ చేశాను అనమాట. దాంతో ఇంకా అర్థమైపోయింది అలాగా ఆడాలా. అండ్ మనకేంటి వాటర్ వచ్చేసినాయి, చూద్దాం. ఓకే, వచ్చేసింది అనగా ఓవర్ హైట్ అయిపోయింది. చూద్దాం, తర్వాత తీసేద్దాం. మనం ఇంకా సైడ్కి ఎక్స్పెన్స్ అవుతూ ఉండాలి గైస్. సైడ్ ఇంకా మనం కొనుక్కుంటూ రావాలన్న గైస్. మన మనీ స్పెండ్ చేస్తుంది అలా కొనుక్కుంటూ రావాలన్న సైడ్కి ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది గేమ్ ప్రాసెస్. సిమ్యులేషన్ పీసీలో సిటీస్కి వెళ్ళడం చాలా, మొబైల్లో డిజైనర్ సిటీ 2, డిజైనర్ సిటీ 1, ఇంకా ఉన్నాయి డిజైనర్ సిటీ 3 పరిచయం చేస్తాంలే. కాలుతాయండి, పరిచయం చేస్తామండి. కాలితే అవన్నీ ఆడలేనండి, పరిచయం చేస్తాము అంతే. గట్టిగా చెప్తా. ఓకే, సైడ్ ఇంకా కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. కంప్లీటెడ్ ఇక్కడ కూడా. అండ్ కొంచెం లో చేసేద్దాం, క్లీన్ చేసేద్దాం మొత్తం ఇదంతా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ట్రీస్ అయితే తీసేద్దాం. ట్రీస్ అలా తీయడం తెలుసు, ఇలా లాంగ్ గ్లాస్ పట్టుకుంటే అంతే, ఇంకా అలా వేసుకుంటూ వచ్చేది. ఒకసారి లాంగ్ ఏమైనా కొంచెం పట్టుకుంటే ప్రెస్ చేస్తే సరిపోద్ది. పడుద్ది అంతే. కొంచెం జూమ్ చేసాం గైస్, కరెక్ట్గా అంతే అంతే. ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇంకేమైనా ఉన్నాయా? ఒక జూమ్ అవుట్ అవుదాం. ఎస్ గైస్, అంతే సరిపోయింది. 22. ఓకే, అండ్ మనం అయితే ఫస్ట్ ఇప్పుడైతే ఇంకా రోడ్ కొంచెం సైడ్ అప్ చేయాలి. రైట్ సైడ్ అంతే గైస్. అసలు చిన్న అంటే చిన్న ముక్క కూడా. ముందు ఇండస్ట్రియల్ సైడ్ ఇచ్చేద్దాం గైస్. ఇండస్ట్రియల్కి మొత్తం పెడదాం. ముందు ఇండస్ట్రియల్ అయితే ఇటు పక్క ఎత్తుకొచ్చు. ఇండస్ట్రియల్ అంతా అటు పక్క. రోడ్ స్ట్రక్చర్ అప్పుడు స్ట్రక్చర్ ఓకే, నాకు అర్థమైపోయింది. ఇక్కడ కంఫర్టబుల్ లేదు ఇక్కడే. ఇప్పుడు అంతే సెట్. షీట్కి వేద్దామంటే ఒక 2, ఇంకొక 2 ఆగు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆగండి, ఇక్కడ నుంచి కలర్ కూడా వచ్చే. ఓకే, ఇంకోటి అక్కడి నుంచి కరెక్ట్ ఒకటి, అండ్ అక్కడి నుంచి ఇక్కడ ఒకటి. ఫ్లైఓవర్ వద్దాం దాని తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 బ్లాక్స్ సెట్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే. అండ్ గైస్ ఇంకో 2 బ్లాక్స్. మైన్క్రాఫ్ట్ అలవాటు అయిపోయింది. డేటా చేసిన మిగిలిపోతుంది. ఓకే, అయితే తీసేద్దాం. అండి సెట్. ఏదంతా కొంచెం షాపింగ్ ఏరియా ఎక్కడ తప్పొచ్చింది గైస్. ఇటుపక్క మరి ఇటుపక్క ఎక్కువ అనిపిస్తుంది నాకు ఇది. అది పెద్దగా ఉన్నట్టుంది కదా. ఇలా తిప్పడం కుదే ఇది. అండ్ మనకైతే ఇప్పుడు బోనస్ బిల్డింగ్ అనమాట. ఎస్, అండ్ నేను వచ్చేసి ఇటుపక్క కట్టుకుంటా. ఫస్ట్ బిల్డింగ్. ఇంకా ఎవరు రాలేదా సిటీకి? పవర్ సప్లై అంటున్నారా అంటే ఒకసారి ఇక్కడ ఒకటి,
ఇక్కడ ఒకటి Process. పోయినాయి గైస్. Water pulse. అండ్ కొంచెం డిలీట్ చేసేద్దాం, మేమంతా తీసేద్దాం. డిలీట్. ఓకే నెక్స్ట్ అండ్ ఇప్పుడైతే ఇదంతా రైజ్ అప్ చేసేద్దాం. రైజ్ అప్ సెట్ గైస్. అండ్ నెక్స్ట్ ఇదంతా ఇక్కడ రోడ్ ఏమైనా డైరెక్ట్ ఇండస్ట్రీస్ అండ్ గాయస్ ఇగోండి ఇప్పుడైతే లోయర్ చేసేద్దాం. సైడ్కి వస్తుంది. నెక్స్ట్ ఓకే మొత్తం తేడా చేస్తుంది అంతే. ఇక్కడ నుంచి ఓకే మళ్ళీ సరిపోద్ది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ ప్లాంట్స్. ఇదేంటిది? మోర్ వాటర్. ఇట్ ఈజ్ వాటర్ పంప్. మన సిటీలో ఫస్ట్ వాటర్ పంప్. ఇట్ ఈస్ సెకండ్ వాటర్ పంప్. వీటి పక్కంతా వాటర్ పంప్ గైస్. లెవెల్ 2. నెక్స్ట్ వాటర్ పంప్. నా గైస్ గేమ్ అయితే అర్థమైపోయింది అనమాట అలాగా. ఓకే అండ్ ఇవన్నీ పెట్టిన తర్వాత వద్దురండి. అండ్ గ్యాస్ నేను మిమ్మల్ని అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత కలుస్తాను. అండ్ గ్యాస్ నేను ఇవన్నీ చేసే లోపు ఎందుకంటే నేను ఇందుకు లెవెల్ 4 కూడా రీచ్ అయిపోయా. ఓకే గైస్ మళ్ళీ పెట్టిన తర్వాత కలుస్తాను. గ్యాస్ నేను ఇవన్నీ పెట్టేశాను అనమాట, కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ చూసుకోవాలి. లార్జ్ విండ్ మిల్ గైస్. ఇక్కడ ఇటు తిరుగు. ఏదో చేస్తున్నాను నేను. తిరుగు సరిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 1 బ్లాక్ గ్యాపా. అంతే 1 బ్లాక్ గ్యాప్. లెవెల్ 6. వావ్ ఫాస్ట్ లెవెల్ 5 లెవెల్ 6 కూడా వెళ్ళిపోయాం. ఏంటి ఒక్క వీడియో లెవెల్ 6 వెళ్ళిపోయాం. వేస్ట్ మెంట్ కదా. లాస్ట్ విండ్ మిల్ మళ్ళీ 1 బ్లాక్ గ్యాప్. సెట్ గ్యాస్. ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా కరెంట్ ఉండదు అప్పుడప్పుడే. అండ్ గైస్ ఈ యొక్క ఎపిసోడ్లో 11 అప్పుడే చూడు, లెవెల్ అప్పుడే అక్కడికి వెళ్ళిపోయిందో. అండ్ కొంచెం ఫార్మింగ్ కోసం 1 ఏరియా అన్లాక్ చేసేద్దాం. ఏంటి అంత ఫాస్ట్గా అయిపోయినాయి. అండ్ గైస్ ఇంకా మనకి ఇది కూడా అన్లాక్ అయిపోయింది. సో ఇంకా మనకి ఫుడ్ కోసం చూసుకోవాలంటే ఎందుకు వచ్చేది. ఐ వాంట్ వీట్ గైస్. అంటే ఇక్కడ నుంచి మొదలెడదాం వీట్. అండ్ ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. ఓకే ఇంకా అక్కడ రైస్ కూడా చేయాలి గైస్. మనకి ఇంకా ఇదో పని ఉంది. అండ్ ఓకే గైస్ ఇంకా వీట్ పంప్స్ అన్ని పెట్టేసినట్టు కలుస్తాను గైస్ మిమ్మల్ని. నేనైతే పెట్టుతుంటే ఇక్కడ అయితే వర్షం కురుస్తుంది. నేను ఇంకా పెట్టేస్తాను ఇవి అలా వద్దు ఇలాగ. అండ్ ఇదంతా అలాగే చేస్తాను గైస్. ఓకే ఓకే మనకి ఎంత వీట్ అంతా మనకు అంత మంచిది. ఇంకా పెట్టి సెట్. అండ్ ఓకే ఓ మై సెట్. అండ్ నేను మిగతా అన్ని పెట్టేసినట్టు కలుస్తాను గైస్. అండ్ గాయస్ చూసారా గైస్ అప్పుడు ఎలా చేస్తానా స్ట్రాబెర్రీ గైస్. నేను ఈ మధ్యలో నేను ఏ సిలబస్ మన లెవెల్ చూడండి అక్కడికి వెళ్ళిపోయిందా. డైరెక్ట్ లెవెల్ 8 చేయకముందు అంత ఉండేవాళ్ళు లెవెల్ 6. అప్పుడే చూడండి అప్పుడే లెవెల్ 8. ట్రాష్ ఒకటి. ట్రాష్ కోసం మళ్ళీ ఇంకోటి అన్లాక్ చేయాల్సిందే. ఒకసారి ఆగండి. ఒకటి సరిపోయింది. డబ్బులు విచ్చలవిడి ఖర్చు పెడుతున్నాను నేను. ఒకసారి ఆగండి. నెక్స్ట్ రైస్ చేద్దాం. ఓకే డిలీట్. అండ్ నెక్స్ట్ డిలీట్ అనమాట. జూమ్ అవుదాం లేకపోతే బంధు వద్ది.
ఈ ట్రీస్ దగ్గర నాకు చిరాకు వచ్చేది అతను చేసి డిలీట్ చేయడానికి. సెట్ ఇంకా ఊరంతా 7 minutes. ఇంకా బోల్ చేయాలి గైస్. అండ్ ఎక్కడ చూడదా ఫ్లేవర్ వస్తుందమ్మా. ఫ్లైఓవర్ వస్తుందాం గైస్. మై ఫస్ట్ ఫ్లైఓవర్ ఇటు కాదు అప్పుడు కాదు ఇటు నుంచి ఇటు వరకు సెట్ అసలు ఇటు నుంచి ఇక్కడ వరకు సెట్. అండ్ గ్యాస్ మై ఫస్ట్ ఫ్లైఓవర్. అండ్ ఫస్ట్ టనల్ కూడా కట్టేద్దాం. టనల్ వద్దులేండి మళ్ళీ టవల్ టవల్. అండ్ నేను కొంచెం ట్రాష్ బ్యాన్ కూడా పెట్టేస్తా. ట్రాష్ ఆర్ కిడింగ్ మీ 25 gold అని నీకు తెలుసా? అండ్ 450k వాటర్. అని నేను స్కూల్ పెద్దది పెట్టా తెలుసా? అండ్ వాట్ కిడింగ్ మీ ఏంటి గైస్ ఈ ఒక్క ఎపిసోడ్ లెవెల్ 9 అని స్కూల్ లెవెల్ 10 ఒక్కటి పెట్టినందుకు లెవెల్ 10 కాదు అవ్వలేదు. అది కాదు అంటే దీన్ని రోడ్డు దగ్గరలో పెట్టుకుంటే సరిపోతుంది. సెట్ గైస్ ఇంకొక బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ లెవెల్ 10. ఒక్క బిల్డింగ్ ఎట్టినందుకు లెవెల్ 10. అని స్కూల్కి ఒక 2 blocks కావాలి. అండ్ స్కూల్ వచ్చి పెట్టేద్దామా? స్కూల్ చూద్దాం. గైస్ ఎడ్యుకేషన్ అన్లాక్. అండ్ గైస్ ఈరోజు ఇప్పుడు తిప్పేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? పోతపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా తిప్పాలి? తిరుగుద్ది. ఇప్పుడు తిరుగుద్ది. ఓకే గైస్ స్కూల్ ఫస్ట్ స్కూల్ ఇంకా ఏం పెట్టలేదు. 16 మంది అంతేనా? 16 మంది అప్పుడే. ఓకే అది గీడింగ్ గైస్ 16 members ఉండగా ఇన్ని కార్లా. అండ్ షాక్. అండ్ కొన్ని హౌసెస్ కట్టేద్దాం. బంగ్లా రండ్రా ఎవరొకడికి. సెకండ్ బంగ్లా. అండ్ నెక్స్ట్ స్మాల్ హౌస్ గైస్ ఇటు సెట్. అండ్ మన దగ్గర కూడా ఇప్పుడు ఒక పెద్ద బంగ్లా ఏరియా ఉండబోతుంది. దిస్ ఈస్ రిచ్ ఏరియా. ఈ ఒక్కనంత రిచ్ ఏరియా గైస్. దిస్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఏరియా. ఓకే నెక్స్ట్ ఇంకా కట్టాలి లార్జ్ బంగ్లా. ఓకే కాటేజ్ చూద్దాం. వద్దురండి ఇంకా పెంచాలి. చాలా హౌసెస్ కావాలి. మరి హెల్త్ చూద్దాం ఆగండి. ఫస్ట్ బంగ్లా. అండ్ నేను ఒక టనల్ కట్టాలనుకుంటున్నా. ఎస్ కట్టేస్తాను టవల్. ఓకే సెట్. ఓకే టనల్ కొంచెం రైజ్ ఒరే బాబు రైజ్. నేను సైడ్ తీసేయాలనుకుంటా. ఇది రోడ్డు తీసి పడేద్దాం సార్. అండ్ ఇల్లు కూడా ఇటు పక్క మూవ్ చేసేయాలనుకుంటా. బంగ్లాలో మూవ్ అయిపోయి నేనేం చేయాలి. ఓకే గైస్ ఏదో చేస్తున్నాను నేను. ఓకే ఏం చేస్తున్నాను అసలు ఏదో నొక్కుతున్నాను నేను. నెక్స్ట్ కొంచెం హై చేద్దాం బాబోయ్. అండ్ ఓకే గైస్ సెట్. టనల్ వేసేయబోతాం. సెట్ గైస్. అండ్ ఓకే గైస్ టనల్ మై ఫస్ట్ టనల్. ఫస్ట్ ఎపిసోడ్లో టనల్ కట్టేసాం మనం. అండ్ ఆగం గైస్ నేను ఇక్కడ నుంచి ఒక నార్మల్ చేద్దాం. వెళ్ళిపోద్ది అనుకున్నది వేరే విషయం. సెట్ గైస్
అండ్ ఈ యొక్క ఏరియా చూడండి, అప్పుడే ఫస్ట్ టన్నులు ఒక ఓవర్ పాస్ వెళ్ళిపోయిందండి ఇంకా. అండ్ ఇదంతా ఒక రో ఫుల్ చేసేద్దాం. దిస్ ఈజ్ ఏమంటారు దీన్ని, మర్చిపోయాను దీని. ఈ ఏరియా పేరు వచ్చేసి వద్దు, ఈ ఏ పేరు వచ్చేసి బంగ్లా. ఇంకా పెట్టలేదు నేను, మొత్తం ఒకేలాగా ఉన్నా నాకు. మొత్తం ఒకేలాగా ఉన్నాయి. కాటేజ్ కాటేజ్ కాటేజ్. ఈ గోల్డ్ కదా మర్చిపోయినా. ఇంకేం కడదాం? ఓకే ఓకే హెల్త్ ప్లాన్ వద్దు. ఓకే సెంటర్ కావాలి కదా. అండ్ నేను ఇప్పుడు మెడికల్ సెంటర్ కట్టాలనుకుంటున్నా. మెడికల్ సెంటర్ సైడ్ నెట్టుకున్నా గైస్. నాకు వద్దు అన్న వద్దు. అండ్ ఉండదు ఉంటుంది పోలీస్. ముందు మనం పోలీస్ కట్టేద్దాం. పోలీస్ స్టేషన్ ఇక్కడ వద్దు, ఇటు పక్క మొత్తం ఇటు పక్కే ఉండాలి. నెక్స్ట్ ఫైర్. ఓకే ఇక్కడ అక్కడ వద్దా, చూస్తున్నాను కదా సర్కిల్ కనిపిస్తుంది. హెల్త్ మెడికల్ సెంటర్. అండ్ నెక్స్ట్ చూద్దాం. అసలు రాగండి, నేను ఒకసారి క్లారిఫై చేసుకుంటా. మొత్తం సైడ్ ఉంటే చూద్దాం. అండ్ ఎకాలజీ కాదు నాకు కావాల్సింది. పోలీస్ అంటే ఇక్కడ ఏదో టనల్ పైన ఉన్న స్ట్రీట్ వరకు వస్తుంది. ఫైర్ దాది సేమ్ టనల్ పైన ఉన్న స్ట్రీట్ వరకు వస్తుంది. హెల్త్ కూడా పవర్. అండ్ అంటే నాకు అర్థమైంది, ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ నుంచి పోలింగ్ కూడా పెట్టాలి. ఓకే మరి మెడికల్ సెంటర్ నువ్వు. అండ్ నెక్స్ట్ ఫైర్. నీటి చూద్దాం మనకి రాగండి. సెట్ టన్ను తిరగాలి. తిరుగు సరిపోయింది. నెక్స్ట్ పోలీస్. అక్కడ ఏళ్ళ గుర్తొచ్చింది, వద్దులేండి. ఓకే ఇప్పుడు సరిపోయింది. ఒక ఎడ్యుకేషన్ పెట్టేద్దాం. కాలేజ్ చిన్న స్కూల్ కూడా పెట్టవుదా? స్కూల్ 2 స్కూల్స్ కాదు, 2 స్కూల్స్. డెవలప్ అవ్వాలి కాసేపు. బాబోయ్ ఎక్కడ తగ్గిపోయాం కదా మనం. స్కూల్ ఒక కాలేజ్ ఒక స్కూల్ కదా సరిపోయిందా? ఒక కాలేజ్ ఒక స్కూల్. అండ్ ఇస్ లెవెల్ అప్ మాకు కాదు బోనస్. న్యూ అచీవ్మెంట్ కమ్యూనిటీ స్పిరిట్ లెవెల్ 1. లెవెల్ 2 కమ్యూనిటీ ఫోకస్ సెట్ సరిపోయింది. అండ్ ఎక్కడికొక్కడ హెల్త్. ఎడ్యుకేషన్ ఎక్కర్లేదండి. పోలీసు అక్కడ మనకి ఏదో సరిగ్గా చూసుకోవాలి. సెట్ అండ్ నెక్స్ట్ ఫైర్. ఇండస్ట్రియల్ దగ్గర మాత్రం తగ్గేదే లేదు గైస్. ఇండస్ట్రియల్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. హెల్త్ మెడికల్ సెంటర్ చాలా హెల్త్. కొంచెం హాస్పిటల్కి అప్పుడు వచ్చాను చేద్దాం గైస్. హాస్పిటల్గా అప్గ్రేడ్ అయిపోతుందా? 50K బుద్ధి ఇట్లా. అమ్మయ్యా థ్యాంక్ యూ. ఎక్కడ కొంచెం అటు వస్తే కొంచెం వెనక్కి సెట్ గైస్. కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా ఇండస్ట్రియల్ ఏరియా. అందరికీ సెంటర్ ఇక్కడ కూడా వచ్చాయి. అన్ని సెంటర్ తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏరియాలకి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇటు ఏం లేవు కదా. ఇది వస్తుంది అది అనుకుంటున్నా. ఒకసారి ఆగండి. మెడికల్ సెంటర్ ఒకసారి అడిగి వెళ్ళిపో. మెడికల్ సెంటర్ వచ్చేసారా? అక్కడ సెట్ అయిపోతాం. చూద్దాం ఆగండి. ఒకసారి ఆగండి. హెల్త్ ఇక్కడ రావట్లేదు. ఈ ఏరియా అసలు కవర్ అవుతుందా? ఇటు పక్క ఏం కాదులేదు, దానికి ఏమవుతుంది. ఇటు పక్క ట్రావెల్ మొత్తం ఫైర్. పోలీస్ ఇక్కడికి వద్దా? పోలీసు రావట్లేదు, ఫైర్ రావట్లేదు. అంటే అక్కడ కొంచెం తెచ్చుకోవాలి కదా ఇంకా. సో మనం ఇంకా ఇక్కడ చాలా పెట్టాలి. ఇక్కడ మెడికల్ సెంటర్ అంతే మెడికల్ సెంటర్ వచ్చేది దగ్గరగా.
మెడికల్ సెంటర్ మీకోసం దగ్గరికి పెడుతున్నాను రా. ఏం చేస్తారు అప్పుడు? హాస్పిటల్ పెట్టచ్చు పోదా డైరెక్ట్. మెడికల్ సెంటర్ తీసేస్తాను ఇంకా డైరెక్ట్ హాస్పిటలే. డబ్బులు పోతే పోయినాయి. డైరెక్ట్ ఇప్పుడు మనకి డెవలప్ అయిపోతాం కదా డైరెక్ట్. అప్పుడు గణేష్ వాళ్ళు కొంచెం ఇస్తారా ఇక్కడికి వచ్చి తిప్పు సరిపోయింది గైస్. కొంచెం కొంచెం కావాలి కదా. ఫైర్ ఉంటుంది కదా, ఫైర్ కూడా వచ్చేది. ఫైర్ హెచ్పి 50 వస్తున్నాయి కదా. ఎక్స్ట్రా పెంచుదాం కదా, 50 వచ్చేస్తుంది. కూడా ఎక్స్ట్రా పెంచుదాం కదా. నెక్స్ట్ ఫైర్ కూడా పెంచుతాము. డబ్బులు వేస్ట్ అది 40K పర్ల 4K. పెట్టరా ఫైర్ 11 నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి రా. ఇచ్చారు గైస్ పర్లా లైక్ వెళ్ళిపో. అమ్మాయి గైస్ పోలీసుని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. పోలీసుని అప్గ్రేడ్ చేసేయాలి ఇంకా మనం. డబ్బులు ఇస్తారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ 420K అసలు నేను ఇచ్చే ప్రసక్తి లేదు. గోల్డే ఇస్తాం. ఇంకా కొంచెం ఇక్కడ వస్తుందో చూద్దాం. అక్కడ పోలీస్ సెంటర్ అండ్ ఓకే గైస్ పెట్టేద్దాం డైరెక్ట్. మరి సైడ్ ఓకే దగ్గర పెట్టి ఇక్కడ ఉంది. చిన్న చిన్న ఉంటే సరిపోద్ది గైస్. డైరెక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది. అండ్ నాకు దాంట్లో ఇక్కడ మెయిన్ ఉన్నాయి పెద్దయ్యా. అంటే ఇక్కడ చిన్న హౌస్ ఇక్కడ 2 houses కట్టేస్తే ఇంకో సగం హాఫ్ రోజు ఫిల్ అయిపోయినట్టే. అండ్ ఇందులో ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూద్దామే. టోల్ గేట్స్ లేవి. టోల్ గేట్స్ ఉన్నాయా? టోల్ గేట్స్ ఇందులో గైస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇందులో ఉన్నాయి. అమ్మ టోల్స్ వల్ల మనకి ఇంకా చాలా వస్తాయి. టోల్స్ వల్ల వద్దు. ఎక్కడికి వచ్చి స్ట్రీట్కి ఒకటి స్టార్టింగ్లో. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ ఒకటి పెట్టి టోల్స్ నాకు కనీసం ఛార్జ్ అని ఇస్తారు అలా. వార్ పాస్ వల్ల నాకు వార్ పాస్ వల్ల నాకు చాలా యూజ్ కేస్. ఎందుకంటే వీళ్ళకి కొంచెం తగ్గుద్ది ఇదంతా తిరిగేదాని బదులు. నీకు ఒకటి చెప్పగా వార్ పాస్ వల్ల మనకు టోల్ గేట్ మిస్ అయిపోతారు. వార్ పాస్ వల్ల మనకు ఇప్పుడు స్ట్రీట్కి 2 పెట్టుకోవచ్చు. సర్లేగా అని వార్ పాస్ మీద పెట్టడానికి వద్దా? స్టార్టింగ్లో కూడా అవుదా? ఎక్కడ కూడా అవుదా? చెప్తే వద్దులేండి. ఇప్పుడు పెట్టేద్దాం ముందు. ఇది మనకు చాలా పెట్టాలి. అటు సైడ్ స్టార్టింగ్ మనకి చాలా మనకి ఇప్పుడు ఎంత అంటే అంత లాభం మనకి ఇప్పుడు చాలా లాభం వేసి చాలా అంటే చాలా లాభం. ఇదేంటి దానప్పుడు ఉన్నారా? దానప్పుడు కొన్నావు ఏంటి ఇచ్చాడు దేని. ఓకే వదిలేండి. అండ్ నెక్స్ట్ ఇటు పక్క అండ్ ఇక్కడ పెడదాం తోలు దగ్గర. అసలు తోలు అండ్ నెక్స్ట్ బ్రిడ్జ్ పక్కన ఇంకోటి పెట్టాలి. బ్రిడ్జ్ దగ్గర పక్కన చెప్తాను అదంతా తిరగకుండా వెళ్దామని పెద్ద స్కెచ్చే. అంటే అటు సైడ్ కూడా ఇచ్చాము. ఇచ్చడు కూడా పడ్డద్దాం గైస్. 45K అంట. అలా పెంచాడు గైస్ అసలు రేట్లు. నెక్స్ట్ ఇటు పక్క 50K మీరు వాడతా మాకు ఉంటుంది. బాబాయ్ 132K తగ్గాము గైస్. స్టాప్ చేయి మనకు ఇప్పుడు కొంచెం మంచిగా రావాలి. ఇంకా మనకు నాన్ స్టాప్ పెరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ రా బోనస్ ఇచ్చినందుకు. నేనేం గెలట్లేదు. నేనేం చేయదు ఇప్పుడు. పైకి వచ్చా సినిమా చూడడం మనం కూడా పైకి వచ్చి సినిమా చూడడం అంతే గైస్. అండ్ ఇక్కడ టోల్స్ పెట్టేసి చూద్దాం. టోల్స్ పెట్టేసి ఇక్కడ డైరెక్ట్ మనకు పక్క నుంచి వస్తూ ఉంటాయి, ఇంకా పక్క నుంచి పోతూ ఉంటాయి అంతే. మనకు వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ ఉంది. మరి అంతే కదరా. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. మన లైఫ్ అయితే మన లైఫ్ అవుద్దా అంతే గైస్. వాళ్ళు వచ్చి మన సిటీలో ఉంటే నేను నాకు సంపాదించి చేసుకుంటాను. బిజినెస్ గైస్, దిస్ ఈస్ బిజినెస్. చక్క ఆడదా ఆడది. అరే మీకోసం రా టోల్ కడుతున్నాను నేను. ఇటుపక్క ఇప్పుడు పెట్టేశాను కదా. పెట్టేశాను కదా సెట్ గైస్. ఇంకా టోల్స్తో సహా ఇంకా మనకి ఎక్కడ చూసినా నేను వస్తాయి మనకి 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100
ఇక్కడ 100, 110, 120, 130, 140, 140 డాలర్స్ వస్తాయి కదా ఇక్కడ నుంచి మనకి. అట్ ఏ టైం 150 రావు. చూద్దాం అందులో ఎక్కడ 20 గైస్, 30, 40, 50, 60, 70, 60, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 140 వస్తాయి గైస్. ఇంకా కొంచెం పెడితే మనకి ఇంకా ఫ్రీ డబ్బులకి వస్తాయి. వచ్చానదా ఇక్కడతో 150. అదే మీరు ఎటు వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా టోల్స్ ఉంటారా? మీరు ఎటు వెళ్ళాలంటే టోల్స్ వస్తారా? 160, 170, 180 వస్తాయి గైస్. $180 అయితే నాకు డబ్బులు ఇవా? ఎప్పుడు తగ్గిపోయాను రా? ఎప్పుడు తగ్గిపోయినా నేను మొత్తానికి అంత అలాగా. బాబోయ్ చాలా పెరగాలి ఇప్పుడు మనం. ఇప్పుడు అసలు టోల్స్ అని చూద్దాము. అరే ఏంట్రా ఇది 45K 50K అందరు టోల్స్. సైన్స్ కూడా పెట్టాలిరా, చాలా పెట్టాలి కదా. ఇంకా మనం చాలా లాస్ట్లో ఉన్నాం ప్రస్తుతానికి. కదా సినిమా చూద్దాం గైస్ మనం సేపు. అండ్ చూద్దాం చూద్దాం ఇంకెంత వస్తుందో. నేను ఇప్పుడు వచ్చేసి ఈరోజు స్క్రిప్ట్ వచ్చేసి చెప్పేస్తున్నాను, రివీల్ చేసేస్తున్నా. అదే దీంట్లో లెవెల్ వద్దు కానీ నచ్చిపోయాను గైస్. ఈరోజు గోల్ వచ్చేసి ఒక 50 హౌసెస్ కట్టాలి గైస్. ఆల్రెడీ ఎన్ని హౌసెస్ కట్టేసి మనం లెక్కేద్దాం అనండి. ఓన్లీ హౌసెస్ ఇండస్ట్రియల్ ఏం కాకుండా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 హౌసెస్ కట్టాం గైస్. అంటే ఇంకొక 35 హౌసెస్ కట్టేదాకా వీడియో అయితే ఎండ్ అవుతుంది గైస్. అండ్ మన దగ్గర అసలు చాలా లాస్లో ఉన్నాం గైస్. 48K అంట ఇప్పటికి ప్రస్తుతానికి. 91% ఉంది ఎంటర్టైన్మెంట్. అండ్ ఈరోజు అదైతే గోల్ కాదు గైస్. అంతది బస్ స్టాండ్ 2 బస్ స్టేషన్స్ అంట. బిల్డ్ ఐ వాంట్ టు బిల్డ్. అండ్ ఇక్కడ టోల్ వచ్చి తిరగండి గైస్. సెట్ గైస్ ఒక బస్ స్టాప్. అండ్ ఇక్కడ బస్ స్టాప్, ఇదిగా బస్ స్టాప్ పెట్టాలి మనం. అండ్ గ్యాస్ మళ్ళీ తగ్గిపోయాం, మళ్ళీ లాస్లో వెళ్ళిపోయాం మనం. వాట్ లాసెస్ గేస్ మనకి. ఎక్కడెక్కడి నుంచో 50,000 వస్తుంది, 5,000 వస్తుంది మనకి. ఎక్కడి నుంచో 5,000 వస్తుంది. అండ్ అక్కడి నుంచా అదే తిప్పచ్చు కదా గురం సైడ్కి. వాటర్ పాస్ వద్దు గైస్, ఒకసారి తిప్పేద్దాం ఆగనే. సెట్ గైస్. ఇంకా నేను స్లోగా అవుతున్నాను సడన్గా. ఏం స్లోగా అయింది గైస్, మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది. అయితే గట్టిగా వస్తాయి గైస్. మనకి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా, ఏంద్రోకి వెళ్ళాలన్నా ఇంకా ట్రాఫిక్ అయిపోతుంది గైస్. ట్రాఫిక్ పెడదామా? ఇంకా చూద్దాం బాగానే ట్రాఫిక్స్ పెడదామా లేదా. వాట్ ఈస్ దిస్? ఓహో 2 పాండ్స్ అంట. మనకు పాండ్స్ వద్దులేండి, చూద్దాం ఒకసారి. చూద్దాం ఆగండి. ఇందులో ఉంటాయి, ఇందులో కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎన్నో ఉంటాయి అనుకుంటా. ట్రాఫిక్ లైట్స్ ఎక్కడన్నా ఉన్నాయి చూద్దాం. రైల్వే స్టేషన్ పెట్టాలి కదా. అది రైల్వే స్టేషన్ ఎక్కడ పెడదామని. మన దగ్గర ఎంత ఉన్నాయి? అరే దాంట్లో రైల్వే స్టేషన్ ఏంటిది సిగ్నేచర్ టవర్ అంట. బూజ్ ఖలీఫా ఉందాం చూద్దాం. పూజ్ ఖలీఫా ఇదేంటిది కొత్తగా ఉంది. పూజ్ ఖలీఫా ఇదేంటి? స్కై సిటీ 1, టోక్యో మిలియం టవర్. అండ్ వాట్ ఈస్ దిస్ గైస్? ది బిగ్ బెండ్ అంట. ది అజర్బైజాన్ టవర్ అంటే ఒకటి ఉంటుంది. ఈఫిల్ టవర్ ఏది? ఐఫిల్ టవర్ ఏది తీస్తాను అనుకుంటా. ఇంతకు ముందు ఉండేది.
నేను ఇంతకుముందు ఆడేవాడిని గైస్, ఇప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ చేసా కానీ మళ్ళీ కట్టింగ్ కూడా కట్టం మనం. ఈఫిల్ టవర్ కట్టాం గైస్, ఒకసారి కట్టాం నేను ఈఫిల్ టవర్ 25 గోల్డ్ పెట్టి. అండ్ గైస్ నేను రైల్వే స్టేషన్ కట్టేపోతుంది, నాకు ఆగట్లే. నాకు ఆగదురా, నాకు నీకు అంతా చిరాకు తెలియదు వరకు ఆగదు అసలు. అండ్ రైల్వే స్టేషన్ ఎక్కడ కడదామా అని చూస్తున్నా, మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటా. వద్దే మా చిరాకు అయిపోతుంది. రైల్వే స్టేషన్ చాలా కష్టం గైస్ కట్టడం, ఇప్పుడు మనకి అందుకు కొంచెం స్పేస్ కావాలి. ఒక స్పేస్ అన్ని కూడా తీసేద్దాం. బాబోయ్ 86K అంటే ఎవడుకుంటాడు ఇప్పుడు? ఇక్కడ నుంచి ఇంట్లో తీసుకెళ్దామంటే దగ్గర ఎక్కడి నుంచి మూసేసేయాలి నేను, మూసేసేయాలంటే మూసేసేయాలంతే నేను. రావా బయట పక్కే అనక్క పదరారే సెట్. నాకు ఇప్పుడు బాగా కావాలి అని అప్పుడు రైల్వే స్టేషన్ కట్టాలి. రైల్వే స్టేషన్ కట్టేపోతుంది గైస్. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఉందా? అరే దీనికోసం ఏం చేస్తావు అంతే. అండ్ నెక్స్ట్ బిల్లు ఎంత కావాలి దీనికి, పండుగ అన్నారు కదా, చూసేద్దాం. కొంచెం అక్కడ లేకపోతే సైడ్కి వెళ్ళదు నేను. అండ్ ఇక్కడ సర్వీస్ స్టేషన్ వేసేపో రైల్వేసి అంతే ఇక్కడ ఉంది. నీకు లేదని తెలుసా రైల్వే ట్రాక్ లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడికి అంటే బొమ్మ రైలు అంతే. బొమ్మ రైలు ఎక్కడి నుంచి అలా తీసుకెళ్ళాలి నేను? బాగా అండ్ ఇక్కడికి వచ్చి చెప్తా. ఇప్పుడు దాన్ని తీసి అచ్చడికి జరు, దానికి రోడ్ కావాలి, దానికి రోడ్ కావాలి చెప్తున్నా. రోడ్ కావాలంటే చూడే పక్క రోడ్ కావాలంటారు. ఆగండి ఒకసారి ఆగండి. రోడ్డు మాత్రం గెలకు, నువ్వు రోడ్డు మాత్రం గెలకు. వెనకపోతే సరిపోద్దు కదా, రోడ్డుకి వచ్చి దగ్గరగానే ఉంది అది. అలాగంటే రోడ్డు కావాలంటాను నీకు బాధ తెప్పిస్తాను. ఆగండి ఒక చిన్న రోడ్ వేసారా బాగు దాని ముందు. అండ్ ఇక్కడ నుంచి రావాలి. దానికి రోడ్ వేయకూడదురా, దానికి ఓవర్ ప్రాసెస్ రోడ్, దానికి ఓవర్ పాస్ చిన్న ఓవర్ ప్రాసెస్ రోడ్ అంటే ఓవర్ పాస్ అంటే అంటే కూడా తెలియదురా. అండ్ అలా చేస్తాం చిన్న రోడ్ వేసానుగా, రోడ్ వచ్చిందిగా అంతే వచ్చేసింది. బాబు ట్రాక్ వేస్తున్నా నాకంటారా బాబు? ట్రాక్ దీంట్లో ఉంటుంది అంటారు. ట్రాక్ ఎందులో ఉంటుంది పాత కూడా ఇంకెళ్ళకి. ఓకే సెట్ రావా ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇప్పుడు కష్టం. ఏది బస్ స్టాండ్ సూపర్ స్టార్ చూడా అంటారు చూడరా వెనకలు జరిగిన పొట్ట సూపర్ స్టార్ దగ్గర జరగచ్చు కదరా. అవును దీన్ని దాన్ని తీసి ఎదురు పెట్టు. సూపర్ స్టార్ బాబాయ్ ఎవడైనా రైలు గుద్దేసుకుంటే ఎవడో తెలియదు గుద్దేస్తాడేమో. రైల్వే డ్రైవర్ కొత్త ఉంటుంది కదా, ఇట్లా మన సిటీ కొత్తదే. అందులో ఫస్ట్ యాక్సిడెంట్ అంటేనా కావాలి. ఇంకా బొమ్మలు మీకోసం రా ఇది కూడా తెలుసారా? ఇట్లా మీద కూడా మన టోల్ సైకిల్ టోల్ సీట్ మీద ఏం మాట్లాడుతున్నావు? అరే నరాలు కట్ అయిపోయినాయి అనుకుంటా. అసలు వంద డబ్బులు ఉంటున్నాయి కదా. 40K 50K ఏం చేస్తాం గైస్ అంతా మన పరిస్థితి. ఒక్క ట్రైన్ అంటే ఒక్క ట్రైన్ కూడా తిరుగుతుందా? ఏంటా ట్రైన్ ఏమిరా ట్రైన్ చేయాలనుకుంటా. ఒక్క ట్రైన్ కూడా తిరుగుతుందా? చెప్తున్నా. అండ్ ఓకే చూద్దాం, అది చూద్దాం. 10 గోల్డ్ 5 గోల్డ్ అంట. ఎవరికి కావాలి ఇప్పుడు? అండ్ ఓకే అండ్ ఇప్పుడు హిస్టారిక్ లోకి వచ్చి హిస్టారిక్ లో వాట్ ఈస్ దిట్ 50K అని నేను ఇప్పుడు కొందామంటే హిస్టారిక్ కొండ నాకు ఇప్పుడు ఒకటి కాదు, నాకు అర్జెంట్గా ఇప్పుడు ఏదో ఒకటి కట్టాలి. ఏదంటే ఏదో ఒకటి కట్టాలని కొత్తది.
హౌసెస్ కట్టాలి ఇంకా ఒకే ఒక బంగ్లా ఒకే అంటే ఒకే ఒక బంగ్లా. గోల్డ్ ఉంది కదా కట్టు. మనకి ఎలా 50 హౌండర్స్. అరే కదిలే ఇంకో హౌస్ కట్టాలి. కడితే నువ్వు పైకి కదా పోతా పని డబ్బులకు పోతే నాకు ఇప్పుడు పోతా ఎలాగైనా సైడ్ టోల్స్ నాకు వచ్చేస్తుంది. ఫస్ట్ మన లైఫ్ ఇవ్వడం ముఖ్యం. బావురే కొంచెం ఉంది గైస్ ఇంకా డెవలప్ అవ్వడానికి అంతే. అయిపోయి దామ్మ 9 బిల్డింగ్స్ ఆర్ అవైలబుల్. స్మాల్ టవర్ వచ్చిందంటే అండ్ ఓకే గైస్ అమ్మా కొంచెం డబ్బులు ఇచ్చారా బాబు. స్మాల్ టవర్ వచ్చింది అండ్ ఆగండి గైస్ వర్షం పడుతుంది మళ్ళీ. స్మాల్ టవర్ వాట్ ఈస్ మీన్ బై స్మాల్ టవర్? అపార్ట్మెంట్లు కూడా కట్టాలి కదరా మర్చిపోయాము. అండ్ చూద్దాం టవర్స్ లోకి పదా. దీంట్లో ఆఫీసెస్ 10 గోల్డ్ అంటన్నా ఎడక్కాలి మరి. పర్లేదు కట్టేస్తాను. లైఫ్ వేయడం ముఖ్యం. అండ్ 378 అండ్ ఈరోజు గోల్ మారిపోయింది. 400 మెంబర్స్ తీసేది సరిపోద్ది. 400 మెంబర్స్ పీపుల్ కావాలి నాకు. 400 పీపుల్ కావాలి నాకు. టవర్స్ రా చెప్తున్నా హిస్టారిక్ కింద ఉంది నాకు. ఇప్పుడు టవర్స్ కావాలి. అది అపార్ట్మెంట్స్ స్మాల్ టవర్తో నేనేం చేయాలరా? టైనీ ఆఫీస్ అమ్మా టైనీ అపార్ట్మెంట్స్ ఆగండి చాలా పెద్ద ఉంటుంది. లేదు ఇంకా అలా కావలేదు అనుకున్నా అయిపోయింది. అందరూ లేదు గైస్ నాకు ఒక అపార్ట్మెంట్ కడితే సరిపోద్ది. టైనీ అపార్ట్మెంట్ గ్రీన్ కలర్ కట్టే సరిపోయింది. అమ్మా ఇంకా రండ్రా అమ్మా గైస్ ఫైనల్లీ 412 మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ థ్యాంక్ యూ గైస్. మీరు ఇప్పుడు వరకు మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే మన ఛానల్ చాలా వెనకాలంటే చాలా వెనకాల ఉంది మన ఛానల్ వచ్చేసి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి గైస్. మీరే మమ్మల్ని ముందుకు నడిపించాలి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు గోల్ వచ్చేసి రీచ్ అయిపోయాం కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి రాబోతుంది ఇంకో 1 అవర్లో. ఖైదీగా కాసు కూర్చొని గైస్. 1 అవరా ఇంకో 1 అవరా 1 అవర్ 2 అవర్స్ గైస్. 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ వేసుకోండి ప్లీజ్. చూడండి ప్లీజ్.